కరీంనగర్లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజా సమస్యలపై గలమెత్తే వాడినే గెలిపించాలన్న ఎమ్మెల్యే గంగుల వినోద్ కుమార్. 59వ డివిజన్ లో ఎన్నికల ప్రచారం చేసిన బీఆర్ఎస్ నేతలు. కరీంనగర్ స్వీప్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా కొనసాగిన 2K రన్. అర్హులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్న కలెక్టర్ పమేలా సత్పతి. ప్రారంభమైన జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలు. తిమ్మాపూర్ వాగేశ్వరి కళాశాలలో ప్రశాంతంగా పరీక్ష నిర్వహణ. కొత్తపల్లి శివాలయంలో ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ. శృంగేరి పీఠాధిపతుల సమక్షంలో వైభవంగా కొనసాగిన పూజా కార్యక్రమాలు. అభివృద్ధి చేసేవాడిని, ప్రజా సమస్యలపై గలమెత్తేవాడినే ప్రజలు ఆశీర్వదించి పార్లమెంటుకు పంపాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు. నగరంలోని 59వ డివిజన్ కార్పొరేటర్ గందే మాధవి మహేష్ నివాసంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో కలిసి స్థానిక ప్రజలతో సమావేశమయ్యారు. అతి తక్కువ జనాభా ఉన్న కరీంనగర్ కు స్మార్ట్ సిటీ తీసుకువచ్చామని వినోద్ కుమార్ అన్నారు. 50 కోట్ల వ్యయంతో టీటీడీ దేవస్థాన నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. ఎంపీగా 5 ఏళ్లలో బండి సంజయ్ బడి తేలేదు, గుడి తేలేదని చెప్పారు. 5 ఏళ్లలో ఊరు ముఖం చూడని బండి సంజయ్ కి ఇప్పుడు ప్రజలు గుర్తుకు వస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను బండి సంజయ్ తెచ్చినట్లు ప్రగల్భాలు పలుకుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదన్నారు. బీజేపీ కాంగ్రెస్ మళ్లీ ఒక్కటవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్ తో పాటు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు, చల్లా హరిశంకర్, కార్పొరేటర్ గందే మాధవి, మహేష్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ మూమెంట్ కూడా అల్టిమేట్గా ప్రభుత్వం లేదున్నా గలం మాదే ఉంటుంది. కాబట్టి ఈరోజు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, రాష్ట్ర నిధులతోటి సంబంధం లేకుండా కేంద్రం నిధులు తీసుకొస్తే ఇంకా డెవలప్మెంట్ ముందుకెళ్తుంది, కేంద్ర ప్రాజెక్టు ముందుకోవాలి. ఆగద్దంటే మళ్ళీ మరొకసారి వినోద్ కుమార్ గారిని పార్లమెంట్ పంపిస్తే మళ్ళీ మనం రాష్ట్ర గొంతుక తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎవరు కాపాడుకుంటారు? కాంగ్రెస్ కాపాడుతుందా, బీజేపీ కాపాడుతా? మళ్ళీ మన గొంతుకు ఉండాలి, టీఆర్ఎస్ గొంతుకు ఉండాలి. అందుకే మీరు అందరు కలిసి ఈసారి పార్లమెంట్కి పంపితే తన పనితీరు కనబడ్డది. మరి రేపు పనితీరు చేసిన ఆశాభావం వ్యక్తం చేస్తావు. డమ్మి క్యాండిడేట్ కోసం చూస్తానంటే ఈయన బతిలాడుకుంటాడట కాంగ్రెస్లో డమ్మి క్యాండిడేట్ పెట్టమని. మళ్ళీ సేమ్ కుట్ర లాస్ట్ టైం. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ కరీంనగర్ టౌన్లో ఈసారి మనకు మెజార్టీ రావాలి. నేను ఒక విధంగా చెప్తున్నా, ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్. నా హక్కు ఉన్నది, మిమ్మల్ని అడిగేది బతిలాడే హక్కు ఉన్నది నాకు. ఎందుకంటే కష్టపడి పని చేస్తున్నా, మళ్ళీ పని చేస్తానని చెప్తున్నా. మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు ఉత్తగా వదిలిపెట్ట. ఐ విల్ సీ దట్ కరీంనగర్ ఈజ్ ఎ వైబ్రెంట్ సిటీ. నాకు తెలియని మంత్రులు తెలియదు, నాకు తెలియనటువంటి ఆఫీసర్లు తెలియదు. ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ నాకు పరిచయస్తులు లేని వాళ్ళు లేరు. ఎందుకంటే నేను 20 ఏళ్ళు 10 సంవత్సరాలు ఎంపీగా పనిచేసిన, 10 సంవత్సరాలు యాక్టివ్ పొలిటీషియన్గా పనిచేసిన. కాబట్టి నాకు అందరు తెలుసు. కాబట్టి మిత్రులు, రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ స్వీప్ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు 2K రన్ నిర్వహించారు. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరై 2K రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. వివిధ శాఖల అధికారులు, వాకర్స్, ఒలింపిక్ సంఘం ప్రతినిధులు, స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 2K రన్ అంబేద్కర్ స్టేడియం నుంచి భగత్ నగర్ చౌరస్తా, కలెక్టరేట్ ప్రతిమ, మల్టీప్లెక్స్ మీదుగా సర్కస్ గ్రౌండ్ వరకు ఉత్సాహంగా సాగింది. ప్రజలంతా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటింగ్ లో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ సూచించారు. సర్కస్ గ్రౌండ్ లో ఓటు హక్కు వినియోగంపై అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఓటు వేయడం మన అందరి బాధ్యత అని పమేలా సత్పతి అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అర్హులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనాలని సూచించారు. జిల్లాలో దాదాపు 30,000 మంది యువత ఓటు హక్కును నమోదు చేసుకున్నారని తెలిపారు. వీరంతా తప్పకుండా ఓటింగ్ లో పాల్గొనాలని సూచించారు. కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఈ నెల 15వ తేదీ వరకు అవకాశం ఉందని తెలిపారు. ఈ అవకాశాన్ని ఓటు హక్కు లేని వారు ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు.
అన్నారు. ఓటు హక్కు మార్పులు చేర్పులు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, స్వీప్ నోడల్ అధికారి మైనింగ్ శాఖ ఏడి రామాచారి, పలు శాఖల అధికారులు, విద్యార్థులు, వాకర్స్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఉండాలనేది కోరుకుంటున్నాము. సో ఇదే ఎంతూసియాజం మనకి ఎలక్షన్ వరకు కూడా ఉండాలి. సో అది కోరుతూ విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో విద్యా బోధనను అందిస్తున్నామని మానేరు విద్యా సంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరులో మానేరు ఉన్నత పాఠశాల 3వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మానేరు ఉత్సవ్ 24 పేరిట నిర్వహించిన ఇట్టి ఉత్సవాలకు మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అబ్బురపరిచాయి. అత్యుత్తమ జీపీఏలను కైవసం చేసుకున్న విద్యార్థులు తల్లిదండ్రులను శాలువా మెమోంటోతో సత్కరించి నగదు బహుమతులను అందజేశారు. గత 3 సంవత్సరాలుగా పాఠశాలను పూడూరులో ప్రారంభించామని అనంతరెడ్డి అన్నారు. కరీంనగర్ లో దిగ్విజయంగా సిబిఎస్ఈ స్టేట్ సిలబస్ విద్యా సంస్థలు నడుస్తున్నాయని చెప్పారు. పూడూరులోని విద్యార్థులు గత సంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అద్భుత ఫలితాలు సాధించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ పీజీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ బుర్రా మధుసూదన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర జూడో సంఘం ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్ రెడ్డి, కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షులు తుమ్మల రమేష్ రెడ్డి, వి రామరెడ్డి, రవీందర్ రెడ్డి, నాగభూషణ్ రెడ్డి, ఐలయ్య, రామస్వామి, లింగగౌడ్, అప్పారావు, మల్లేష్, ప్రిన్సిపల్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్స్ 2వ విడత నేటి నుంచి ప్రారంభమయ్యాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రశాంతంగా కొనసాగింది. పరీక్షా కేంద్రంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్ష నిర్వహించారు. నేటి నుండి ఈ నెల 12వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతున్నాయి. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు పరీక్ష కొనసాగింది. 1 నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించమని అధికారులు తెలపడంతో గంట ముందుగానే పరీక్షా హాల్ వద్దకు చేరుకున్నారు విద్యార్థులు. జేఈఈ మెయిన్స్ తొలి విడత జనవరి 25న జరగడంతో ఫలితాలు కూడా వెల్లడించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలు వైభవంగా కొనసాగాయి. ఆలయ ప్రాంగణంలో గత 3 రోజులుగా హోమాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు జరిగిన కార్యక్రమాలకు శృంగేరి పీఠాధిపతులు గోపీకృష్ణ శర్మ, ఫణి శశాంక శర్మలు హాజరై పూజా కార్యక్రమాలు చేపట్టారు. కొత్తపల్లి ప్రజలు తండోపతండాలుగా హాజరై స్వామి వారిని దర్శించుకున్నారని కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు అన్నారు. బ్రహ్మసూత్రం కలిగిన ఆలయమని, నవగ్రహాల ప్రతిష్టాపనోత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. నియమనిష్ఠులతో పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయని శృంగేరి పీఠాధిపతులు గోపీకృష్ణ శర్మ, ఫణి శశాంక శర్మ అన్నారు. ప్రతిష్టాపనతో పాటు మాసోత్సవం, పల్లకి ఉత్సవాలు మున్ముందు జరగనున్నాయని తెలిపారు. అనంతరం హాజరైన భక్తులకు అన్నదానం చేపట్టారని చెప్పారు. ఈ కార్యక్రమంలో శృంగేరి పీఠాధిపతులు గోపీకృష్ణ శర్మ, ఫణి శశాంక శర్మ, మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, కౌన్సిలర్లు గున్నాల రమేష్, కవిత, చంద్రశేఖర్, మాజీ ఎంపీటీసీ బండ గోపాల్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు నాగరాజు శర్మ, హరిప్రసాద్, జనార్దన్, శ్యామల, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన కొత్తపల్లి పట్టణంలో బ్రహ్మసూత్ర నిర్మితమైన శివాలయంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠా మహోత్సవాన్ని గత 3 రోజులుగా శృంగేరి జగద్గురువుల ఆశీర్వాదంతో, అలానే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఆత్మికైనటువంటి చండికా దుర్గా పరమేశ్వరి అమ్మవారి అనుగ్రహంతో ఈ కొత్తపల్లి పట్టణంలో ఇతోధికమైన అభివృద్ధి చెందాలి అని ఆ సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ వెలసి యావత్ చంద్ర దివాకరవు అని శాస్త్రం చెప్తోంది. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని, ఆదిత్యాది నవగ్రహాలతో కూడుకున్న స్వామిని మనం ఈరోజు సుముహూర్తంలో 8 గంటల 11 నిమిషములకు స్వామిని యంత్ర ప్రతిష్ఠ రూపంలో ప్రతిష్టాపన చేసుకున్నాం. అంటే మనకు ఆగమ శాస్త్రాలు అని ఉన్నాయి. ఈ ఆగమాలలో మనం ఒక దేవాలయం ప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఈ దేవాలయం పునః అభివృద్ధి అవుతుందా లేదంటే కిందికి వెళ్ళిపోతుందా అన్నప్పుడు ఈ 5 కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి అంటే ఆ క్షేత్రం అభివృద్ధి అవుతూ వస్తుంది అనుకొని మనకు ప్రాక్తన మహర్షులు చెప్తూ వచ్చినారు.
ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ కొత్తపల్లి పట్టణంలో బ్రహ్మసూత్ర నిర్మితమైనటువంటి ఈ శివాలయ ప్రాంగణంలో జరుగుతున్న ఈ ఉత్సవాలన్నింటినీ చూస్తున్నప్పుడు ఈ దేవాలయం దినదిన అభివృద్ధి అవుతుంది అనే దానికి ఎటువంటి సంశయము అవసరం లేదు అని నాకు అనిపిస్తుంది. అక్కడ చెప్తూ వస్తున్నారు ఆచార్య తపస అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంటే ఎవరైతే ప్రతిష్టా కార్యక్రమాల్లో ఉంటారో అదేవిధంగా ఎవరైతే ఇక్కడ అర్చకులుగా ఉంటారో వీళ్ళు పునః మంచి తపస్సంపన్నులై ఉండాలి అనుకోని ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా శృంగేరి పీఠంలో అధ్యయనం చేసుకొని వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మన నాగరాజ శర్మ గారు చాలా శ్రద్ధగా ఇక్కడ సాక్షాత్తు దేవుడు ఉన్నాడు అనేటువంటి ఒక భావన పెట్టుకొని ఇక్కడ పూజ చేస్తూ ఉండదాన్ని నేను చాలాసార్లు గమనించినాను. ఇటువంటి ఆచార్య తపస అనేది ఇక్కడ మనకు దొరికింది. అదేవిధంగా ఆమ్నాజ జపేన ఇక్కడ ఇంతమంది పండితులు అందరూ కలిసి కూడా వేదపారాయణాన్ని చేస్తూ వస్తున్నారు. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పాలి అంటే ఇక్కడ చక్కెర పడింది అంటే చీమలు ఆటోమేటిక్గా వస్తాయి. అదేవిధంగా దేవునిలో దేవ సాన్నిధ్యం అనేది వచ్చిందంటే జనాలు ఆటోమేటిక్గా వస్తారు అనుకుని కూడా మనకు తెలుస్తూ ఉంది. ఆ విధంగా ఇక్కడ ఇంతమంది కొత్తపల్లి పట్టణంలో చేరి ఈ బ్రహ్మసూత్ర నిర్మితమైనటువంటి ఈశ్వరుని యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు అదేవిధంగా నవగ్రహ సహితమైనటువంటి వల్లి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం కొరకు వాటి ప్రతిష్టా కార్యక్రమాల్లో ఇంతమంది పాల్గొన్నారు. ఇక్కడ ఎవరెవరైతే పాల్గొని ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహము ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహము సుబ్రహ్మణ్యముపాస్మహే ప్రణమతాం సర్వార్థ సిద్ధిప్రదం అంటే ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేస్తారో ఎవరైతే ఆయన నమస్కారం చేస్తారో వాళ్ళకు అన్నింటినీ ఆయన సిద్ధిస్తూ వస్తాడు అనుకుని శాస్త్రం చెప్తుంది. ఆ విధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం వలన నవగ్రహాల అనుగ్రహం వలన సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం వలన శృంగేరి జగద్గురువుల యొక్క అనుగ్రహం వలన వీళ్ళు ఏ ఏ ఇష్టార్థాలు కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఒక తండ్రి తన పిల్లలకి ఏ విధంగా ఇస్తున్నాడో ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి దేవతామూర్తులందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరినీ ఆ విధంగా ఆశీర్వదించాలి అనుకుని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. కొత్తపల్లిలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి శివాలయం బ్రహ్మసూత్రం గల శివాలయంలో గత 3-4 రోజుల నుండి మరి శ్రీ నవగ్రహాల ప్రతిష్ట శ్రీ వల్లి దేవస్థాన సమేత సుబ్రహ్మణ్య స్వామి గారి దేవతల ప్రతిష్టాప కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. మరి ఈ రోజున వారిని ప్రతిష్ఠించడం జరిగింది. మరియు ఆలయ పూజారి నాగరాజ్ శర్మ గారి సహకార ఆధ్వర్యంలో మరి ఇటు పండితులు శృంగేరి పండితులైనటువంటి శ్రీ గోపికృష్ణ శర్మ గారు శ్రీ శశాంక్ శర్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు కొత్తపల్లి మున్సిపల్ పట్టణంలోని శివాలయంలో శ్రీవల్లి దేవసేన సమేత విగ్రహ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది. గత 3 రోజుల నుంచి యజ్ఞాల మధ్య శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమము చాలా బ్రహ్మాండంగా కొత్తపల్లి పట్టణ ప్రజలందరూ ఎంతో తండోపతండాలుగా వచ్చి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. దీనికి ఏదైతే మన ముఖ్య గోపికృష్ణ గారు మరియు ఫణి శర్మ గారు ఇట్టి కార్యక్రమం వారి చేతుల మీదుగా జరిపిస్తున్నారు కాబట్టి కొత్తపల్లి మున్సిపల్ పట్టణానికి ఈ శివాలయం అర్చకులు నాగరాజ్ శర్మ గారి సహకారము మరియు వారి అనుచరుల సహకారంతో కొత్తపల్లి మున్సిపల్ పట్టణంలోని కార్యక్రమం శివాలయంలో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. కొత్తపల్లి పట్టణ ప్రజలందరూ వాళ్ళు అష్ట ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇట్టి కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మరి ఫణి శర్మ గారికి మరియు గోపికృష్ణ గారికి మా కొత్తపల్లి మున్సిపల్ పట్టణ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటాం. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ పమ్మేల సత్పతి అన్నారు. మానకొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో హాకా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ లక్ష్మీగిరితో కలిసి ఆమె ప్రారంభించారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ రకం క్వింటాల్ ధాన్యానికి 2203 రూపాయలు, సాధారణ రకం ధాన్యానికి 2183 రూపాయల ధర నిర్ణయించిందని తెలిపారు. ఈ ధరకే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. రైతులు మధ్యవర్తుల దోపిడీకి గురి కాకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎండలు మండుతున్న నేపథ్యంలో హమాలీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పనిచేయాలని తెలిపారు. వడదెబ్బ బారిన పడకుండా ORS ప్యాకెట్లను వారికి అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. వరి ధాన్యానికి తేమ
వరి ధాన్యానికి తేమ 17% వచ్చేలా చూసి కొనుగోలు కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ సూచించారు. కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా మౌలిక వసతులు కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతితో పాటు అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, మార్కెటింగ్ అధికారి పద్మావతి, పలు శాఖల అధికారులు, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.